సమయమంతా నీ కృప చేత కాచి కాపాడిన దేవుడు, ఈరోజు ఈ యొక్క ఆరాధనలో మీరు మాకు తోడై ఉండి ఈ ఆరాధన అభిషేకంతో మమ్మల్ని నింపి మమ్మల్ని మీరు బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఈ సమయం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. ఈ సమయానికి మీ సన్నిధికి రాలేనటువంటి వారు మరికొంతమంది ఉంటున్నారు ప్రభా. అలాగనే చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దర్శించండి. ఈ బిడ్డలు మీరు బలపరచండి. ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చారో, ఏ అవసరతలతో నీ సన్నిధికి సమీపించి ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతలు క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడునుగాక. మీరే సహాయం దయచేయండి. ఇప్పుడు వరకు పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించినాం, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరిచినాం నాయన. అయ్యా, ఈ సమయంలో నా నోట నీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమునుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు వందనాలు చెల్లి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24:12 వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందట? చల్లారిపోతుంది. అనేకులలో ఉన్న ప్రేమ చల్లారిపోవటానికి గల కారణం ఏంటంటే అక్రమము అనేది, అవినీతి అనేది, అన్యాయము అనేది అంతటా ఏమైపోతుందంటే పెరిగిపోతుంది. అందుకనే మనుషులు ప్రేమ లేనటువంటి వారుగా ఉంటున్నారు. అలాగనే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతికి రాస్తూ 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా ఎలాగున్నారంట చూడండి, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, అనగా అబద్ధములాడేటువంటి వారుగా ఉన్నారు. ఎలాగున్నారంట? బింకుములాడేవారు, ఒకరితో ఒకరు అబద్ధములాడేవారుగా, ఒకరితో ఒకరు బింకుములాడేటువంటి వారుగా, అహంకారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా, దూషకులను ఒకరినొకరు దూషించుకునేటువంటి వారుగా. ఎలా ఉన్నారంట? పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగాను, కృతజ్ఞత లేనటువంటి వారుగాను, అపవిత్రులను, అనురాగ రహితులను, అజితేంద్రియులు, క్రూరులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఎలా ఉన్నారంట వీళ్ళు? దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించారు దేవుడు. ఎలా ఉన్నారంట వీళ్ళు? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించని ప్రజలుగా నేటి దినాలలో మనిషి. అట్టివాడికి విముఖుడమై ఉండుము తిమోతి అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియజేస్తారు. ఎలా ఉన్నారంట? అంత్య దినములలో అపాయకరమైనటువంటి దినములు, అపాయకరమైనటువంటి రోజులు వచ్చి ఉన్నవని. మనుషులు ఎలా ఉన్నారంట? నిస్వార్థపరులుగా ఉండవలసిన మనుషులు ఎలా ఉంటున్నారు? స్వార్థము. ఎక్కడ చూడు స్వార్థం ఎక్కువైపోయింది. ఏమైపోతుందంట? స్వార్థం ఎక్కువ, స్వార్థం పెరిగిపోతుంది. బింకములాడేవారుగా, అనగా అబద్ధములాడేటువంటి వారుగా, క్రోధములు కలిగినటువంటి వారుగా,
స్వార్థము స్వార్థము స్వార్థం. నిస్వార్థపరులుగా ఉండవలసినటువంటి మనుషులు స్వార్థాన్ని ప్రేమించేవారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగూ ఉండాలి అనేది దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తుందంటే, ఈ దినాలలో దేవుని యొక్క చిత్తాన్ని మనం గమనించాలి. దేవుని చిత్త ప్రకారం మనము నడుచుకుంటున్నామా, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహింపలేనటువంటి వారుగా ఈనాటి దినాలలో మనము జీవిస్తున్నాం. మనము ఈ దినాలలో ప్రభువుని ప్రేమిస్తే మనుషులందరినీ కూడా మనం ఏం చేస్తామంట, ప్రేమించగలుగుతాం. ప్రభువుని ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించాం. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే నీవు నీ కంటికి కనబడే మనుషులందరినీ కూడా నీవు ప్రేమించగలవు. నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే, అనగా దేవుని నీవు ప్రేమించకపోతే, నీ ప్రక్కన కనబడే మనుషులు కూడా వారిని నీవు ప్రేమిస్తావో ప్రేమించలేవు. నువ్వు ప్రేమించలేవు. కారణం ఏంటి? నీలో ఏ ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమించే మనసు నీకు లేదు. కనుక నీవు మనుషులను కూడా నీవు ప్రేమించలేకపోతున్నావు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి ఒకసారి. 22వ అధ్యాయము 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుమన్నది 38 కూడా. ఇది మొదటి నీవునైన ఆజ్ఞ. చూడండి, రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను అనున్నది. ప్రవక్తులకు ఆధారమై ఉన్నది. నీ దేవుడైనటువంటి యెహోవాను ఎలాగో ప్రేమించాలంట? పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ మనస్సుతోనూ మన ప్రభువుని పూర్ణ హృదయముతోనూ నీవు ప్రేమించవలనని అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ పాట పాడుతూ ఉంటాం. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, నిండు పూర్ణ మనసుతో ఆరాధింతును నిండు పూర్ణ బలముతో, ప్రేమించేదను
మనము ఘనపరిచే వారముగా ఉండదు. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. మత్సరపడుదురు కానీ పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందువలన మీకేమీ దొరకటలేదు. దురుద్దేశముతో అడుగుదురు కనుక. ఎందుకు దొరకట్లేదంట? భోగేచ్ఛములు. భోగేచ్ఛలు అంటే స్వార్థముతో, స్వార్థాన్ని కలిగి. ఏమండి, ప్రభుని అడిగేటప్పుడు స్వార్థముతో అడుగుతున్నారు. స్వార్థముతో మీరు అడుగుతున్నారు కనుక మీకు దొరకట్లా. మీరు ఆశించినది మీకు దొరకట్లా. మీలో ఏమున్నాయంట? మీలో యుద్ధములు, పోరాటములు, యుద్ధములు ఉన్నాయి. మనము యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మనము వింటూ ఉంటాం. ఎక్కడో జరుగుతున్న దాని గురించి కాదు, కానీ ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పోరాటాలు, ఏమండి అక్క చెల్లెల మధ్య పోరాటాలు లేవా? ఈ దినాలలో లేవా? అన్నదమ్ముల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారు. దేని గురించి? సంపాదించినటువంటి, పితరులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు బట్టి చూడండి, భయంకరమైనటువంటి పోరాటాలు, భయంకరమైనటువంటి గొడవలు, పొడుచుకొని చనిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ దినాలలో మనము చూస్తుంటున్నాం. అనేకమైన యుద్ధముల గురించి మనం చూస్తుంటున్నాం. కారణం ఏంటంటే దురుద్దేశములతో, భోగేచ్ఛలతో చూడు మీరు అడుగుతున్నారు కానీ ప్రభుని, అందువల్ల మీకేమీ కూడా దొరకటలేదు అని చెప్పేసి యాకోబు భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమను కలిగి జీవిస్తున్నామా లేదా? దేవుని యొక్క ప్రేమ చాలా విలువైనది, శ్రేష్టమైనది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగినటువంటి వారుగా, స్వార్థము లేనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ అయినది. హల్లెలూయా. యేసయ్య ప్రేమలో ఏమున్నదంట? స్వార్థము లేదు, నిస్వార్థమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఒకసారి రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 13 చదవండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయంటే అక్కడ? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అలాగనే మొదటి వచనం కూడా చదువుతున్నాం. 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మ్రోగుడు కంచును, గణగణలాడు తాళమనయుడును, ప్రవచించుచు కృపావరములు కలిగి కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను. ఏమి లేనివాడంట? ప్రేమ లేని వాడనైతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాము. ఒకసారి బిగ్గరగా
నా వైపు చూడాలి, అందరికీ నా వైపు చూడాలి. కొండలను పెకిలింపగలిగిన పూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వెళ్తుడు. ఎవరు చెప్పిన మాట ఇది? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎంత విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏముంది? దేవుని బిడ్డలారా, మనం ఎంత కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఎన్ని గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతున్నా, నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, నీవు ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే, నీవు వ్యర్థురాలివే అని నేను చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చూడండి, ఆయన మంచి జ్ఞానవేత్త. గమాలియేలు పాదముల యొద్ద శిష్యరికాన్ని అనుభవించిన వాడు, శిష్యురికాన్ని నేర్చుకున్నటువంటి వాడు, మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు, మంచి విద్యావేత్త. అపోస్తలుడైనటువంటి పౌలుగా ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ప్రేమ లేని వాడనైతే. కానీ ఈనాటి దినాలలో ఏముండాలంట? ప్రేమ కలిగి ఉండటం అనేది నువ్వు నేర్చుకో. ఎవరితో ప్రేమ? నువ్వు యేసయ్యను ప్రేమించాలి, తర్వాత నీ వాక్యాన్ని ప్రేమించాలి. నువ్వు యేసయ్యను ప్రేమించాలి, తర్వాత వాక్యాన్ని ప్రేమించాలి, తర్వాత నీ రక్త సంబంధికులందరినీ కూడా ప్రేమించాలి. కొంతమంది రక్త సంబంధికులకు ముఖం చాటేస్తారు, ముఖం తిప్పేస్తారు. వాళ్ళు ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆర్థికపరమైన అవసరతలు కలిగినప్పుడు వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ముఖాన్ని చాటేస్తారు. నువ్వు సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా తప్పించుకుంటావు. నా వల్ల కాదు, నేనేమి చేయలేను అని నువ్వు ముఖం చాటేస్తావు. నువ్వు ఎలాగూ దేవుని ప్రేమను కలిగిన వాడివి, నువ్వు ఎలాగూ దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తివి. దేవుడు నీకు లేకపోతే పర్లేదు, నీవు ఉండి కూడా, నువ్వు కలిగి కూడా ఇతరులకు నువ్వు మేలు చేయలేకపోతే, ఇతరులకు సహాయం చేయకపోతే, నీ బంధుమిత్రులకు ముఖం చాటేస్తున్నావేమో. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా. అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ అంత్య దినాలలో మనం ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. మనుషులు ఎలా ఉండాలంటే నిస్వార్థపరులుగా ఉండాలి, స్వార్థము లేనటువంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. అలాగనే దేవుని యొక్క చిత్తాన్ని, దైవ చిత్తాన్ని మనము కలిగి ఉండాలి. మనకు అవసరం అంటారా? ఏమండి, నాటి దినాలలో దైవ చిత్తం అనేది మనకు అవసరమా? అవసరమే. ఎందుకు? నీవు సరైనటువంటి మార్గంలో నీవు నడవటానికి, నీవు ఒకవేళ త్రోవ తప్పి నీవు వెళుతూ ఉంటే నిన్ను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి నీకు దేవుని యొక్క చిత్తము నీకు అవసరమైనది. చెమటగట్టి ప్రభునామాన్ని గణపరిచేవాడు. నీవు తప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని నీవు గైకొని నేటి దినాలలో నీవు నడుచుకోవాలి. రెండవది, నీ భవిష్యత్తులో నీవు ఒక గమ్యము కలిగి నీవు జీవించాలి. నీవు ఒక గమ్యము ఉండాలి, నీకు ఒక గురి, ఒక గమ్యము నీవు కలిగి ఉండాలి. చాలామంది గురి లేనటువంటి క్రైస్తవులు, గమ్యము లేనటువంటి క్రైస్తవులుగా చాలామంది ఉంటారు. కానీ నేటి దినాలలో కావాల్సింది ఏంటంటే దైవ చిత్తాన్ని గ్రహించి నడుచుకోవాలి. రెండవది, నీవు నీ భవిష్యత్తు దేవునికి అప్పగించుకోవచ్చు. నీవు ఒక గమ్యము కలిగి, గురి కలిగిన అనుభవాన్ని నువ్వు కలిగి జీవించాలి. నేటి దినాల్లో ఈ రెండు నీవు అనుసరించి నడుచుకున్నప్పుడు తప్పక నీవు దైవ చిత్తాన్ని నెరవేర్చే అనుభవాన్ని నీవు కలిగి ఉండుదువుగాక. అందుకనే 119వ కీర్తన 105వ వచనాన్ని ఒకసారి చదవండి. 119వ కీర్తన 105వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా
దీపమును నా త్రోవకు వెలుగైన. దేవుని యొక్క వాక్యము మనకు వెలుగంట. వాక్యం ఎవరై ఉన్నారంట? వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడైనను. వాక్యము దేవుని యొక్క ఉండేది. అలాగనే 25వ వచనం కూడా చదవండి. 119:25 వచనం. 119:25 వచనంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అంటే చూడండి, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే ఏంటి? ఇంకా మనము చనిపోయిన స్థితికి వెళుతున్నాం. మంటిని హత్తుకోవటం అంటే ఎప్పుడు అంటుకుంటుంది? చనిపోయిన తర్వాతే కదా. నువ్వు ప్రాణం విడిచిన తర్వాతే కదా నీ యొక్క మంటి శరీరము మంటిలో పెట్టడానికి తీసుకొని వెళ్తారు. అయితే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది, మంటిని హత్తుకున్నటువంటి నీ శరీరమును చూడండి, దేవుని యొక్క వాక్యం అంట అది బ్రతికించేదిగా ఉంటుంది. చెప్పడం కొట్టుకుంటే ఒకసారి, నీవు ఆత్మీయంగా నువ్వు చనిపోతున్నటువంటి స్థితిలో దేవుని వాక్యం నిన్నేం చేస్తుందంట? బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయించున్నది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు 130వ వచనం కూడా చదవండి. 130. నీ వాక్యము వెల్లడియుట తోడనే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుచున్నది. అవి తెలివి లేని వానికి తెలివి కలిగించును. చాలా చూడండి, దేవుని యొక్క వాక్యములు మనకి ఏం చేస్తుందంట? మనకు వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము మనకు వెలుగును కలుగు చేసేదిగా ఉంటుంది. తెలివి లేనటువంటి వారికి దేవుని వాక్యం ఏం చేస్తుంది? జ్ఞానము లేనటువంటి వారికి జ్ఞానమును కలుగు చేస్తుంది దేవుని యొక్క వాక్యం. తెలివి లేనటువంటి వారికి తెలివిని కలుగు చేస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే నీ వాక్యము వెల్లడి ఎగుడు తోడనే మాకు వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాలు మనకు ఎప్పుడైతే వాక్యాలు మన ఎదుటికి వస్తున్నాయో మనకు జ్ఞానం కలుగుతుందండి. దేవుని వాక్యాన్ని బట్టి మనము జ్ఞానాన్ని కలిగి ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జ్ఞానము కలిగి నడుచుకుంటున్నాం ఈ దినాల్లో. అలాగనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతుంది. మీ ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ చూడండి, ఇక్కడ మీ ప్రేమ దేని చేత ఉండాలంట? తెలివితోనూ. మనము చూడండి, తెలివి కలిగినటువంటి వారముగా, జ్ఞానము కలిగినటువంటి వారముగా జీవించాలి అనేది చూడండి పరిశుద్ధ బైబిల్ మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైనటువంటి వివేచన కలిగి నడుచుకోవాలి. ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలంట? అర్థమవుతున్న వాక్యం. ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన వివేచన కలిగి నడుచుకోవాలి. వివేచన ఉండాలి. ఒక వ్యక్తికి వివేచన అనేది కలిగి ఉండాలి. ఆ వివేచన కలిగి ఏది న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో గ్రహించేటువంటి అనుభవాన్ని కూడా విశ్వాసి కలిగి, ఏది మంచో, ఏది చెడో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకునేటువంటి వివేచన ఒక విశ్వాసి కలిగి ఉందురుగాక. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి వివేచన ప్రతి విశ్వాసి ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్క విశ్వాసి
కలిగి ఉండాలి అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. విశ్వాసకి ఏముండాలంటే ఈ దినాలలో ఆత్మ సంబంధమైన వివేచన కావాలి, జ్ఞానము కావాలి, తెలివి కావాలి. అజ్ఞానంగా జీవించకూడదు, మూర్ఖత్వంగా జీవించకూడదు, జ్ఞానము కలిగి నడుచుకోవాలి అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒక చీమ, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చీమ ఎంత జ్ఞానంతో నడుచుకుంటుంది. ఎక్కడుందా మాట చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను ఏమి ఎవరు లేరంట, న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. వేసవి కాలమందు ఏమి సిద్ధపరచుకుంటే అంట, ఆహారం సిద్ధపరచుకున్నాను. కోత కాలమందు ధాన్యమును కూర్చుకున్నాను. సోమరి, ఎంత మంచి టైటిల్ అండి. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉండు, ఎప్పుడు నిద్ర లేచదవు, ఇంకొంచెము నిద్రించదనని, కునికెదనని, ఇంకొంచెం సేపు చేతులు మడుచుకొని పడుకుందనని నీవు అనుకుంటున్నావు. అందుచేత ఎవరు వచ్చినట్లంట, దోపిడీగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం అనేది ఎక్కడికి వస్తుంది? మన ఇంటికి వస్తుంది, ఒక చుట్టంలాగా వస్తుంది, ఒక బంధువులాగా వస్తుంది. ఏంటి దారిద్ర్యం అంటే? చాలా మంది అంటారు, రై ఎక్కడ లేని దరిద్రం అంతా నీ దగ్గర అంటారా లేదు? ఒక సందర్భంలో ఎక్కడ లేని దరిద్రం అంతా ఒక వ్యక్తిని చూసి అంటూ ఉంటారు. వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి కానీ, వాళ్ళు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి కానీ, వాళ్ళను చూస్తూ అరే ఎక్కడ లేని దరిద్రం అంతా నీ దగ్గరే ఉందిరా అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వస్తుంది దారిద్ర్యం? మన కుటుంబాలకు దారిద్ర్యం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది? మాట్లాడండి, ఎందుకు వస్తుంది? పొద్దుపోయేదాకా నిద్ర కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని నీవు నిద్రపోవడాన్ని బట్టే దారిద్ర్యం అని దోపిడిగాడు వచ్చినట్టుగా, ఆయుధదారుడు వచ్చినట్టుగా మన ఇంటికి దారిద్ర్యం అనేది వస్తుందనే విషయాన్ని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అందుకే ఒక చిన్న చీమను గుర్తు చేసుకుంటున్నాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు. ఏం చేస్తుంది? వెళితే అక్కడికి బాగా మంచిగా కుట్టి పెడతాయి. రకరకాల చీమలు ఉన్నాయి కదా, చీమ కుడితే ఎంత చురుకో, ఎంత బాధ ఉంటుందో. రకరకాల చీమలు ఉన్నాయి. వాటిని చూసైనా కానీ ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. చీమలకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు? ఎంత పెద్ద పర్సనాలిటీ కలదండి చీమ. ఎంత భారీగా ఉంటుందా? ఇంత బాటిల్ ఎంత ఉంటుందా చీమ? ఎంత ఉంటుంది అది? చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనది. చూడండి, అంత ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. ముందుగానే ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. చాలా తెలివిగా ఉంటుంది. ఎవరన్నా న్యాయాధిపతి ఉన్నారా దానికి? ఇట్లా వెళ్ళమ్మా, ఈ దారి మీద వెళ్తే ఆహారం ఉంటుంది, ఈ త్రోవన వెళ్తే నీకు ఆహారం దొరికిందని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఎంత తెలివిగా, ఎంత జ్ఞానముగా చీమ నడుచుకుంటుంది. కానీ మనుష్యుడు ఎలా ఉంటున్నాడండి? అజ్ఞానంతో ఉంటున్నాడు. బుద్ధిహీనత కలిగినటువంటి వారు. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, కానీ కొంతమంది అజ్ఞానంతో జీవించేవారు, కొంతమంది మూర్ఖత్వం కలిగి నడుచుకునేటువంటి వారు. ఎంత చెప్పినా వినరు. ఎంత చెప్పు కుక్క తోక ఎట్లా ఉంటుందంట? వంకరే. పందిని ఎంత తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసి మంచి సింహాసనం మీద కూర్చుండబెట్టు, మళ్ళీ వేసిపోయి మళ్ళీ పోయి అక్కడే మొదలాడి కుక్క తినిన ఆహారం మరలా వాంతి చేస్తుంది, మరలా పోయి ఏం చేస్తుంది? మరలా ఆహారం దగ్గరికి వెళ్తుంది. చాలామంది రక్షించబడిన వారు, విశ్వాసులు అని చెప్పబడుతూ రక్షించబడ్డవారు ఎలా ఉంటున్నారు? విశ్వాసులు నువ్వు యేసు రక్తం చేత కడుగుబడి
బ్యాప్టిజం తీసుకొని ప్రతి నెల ప్రభు బలలో చేయి వేస్తూ మరలా ఏం చేస్తావు నువ్వు? మరలా లోకంలోనే మరలా పాపంలోనే మరలా శాపకరమైన జీవితాన్ని చాలామంది జీవిస్తున్నారు. పాపములు, శాపములు, అవిధేయత, చూడరాని దృశ్యాలు చూస్తూ కంటితో నువ్వేం చూస్తున్నావు? సినిమా, సీరియల్, దేవుని సన్నిధిని పోగొట్టుకోని, శనివారం ఆరాధన పోగొట్టుకోని, శుక్రవారం ఆరాధన పోగొట్టుకోని, నీవు జ్ఞానము కలిగి, ఈ జ్ఞానం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన వివేచన కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము చేత నీవు నడుచుకోవాలి. అది చాలా శ్రేష్టమైనది. చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఆత్మ సంబంధమైన వివేచన చాలా